సార్ మేము ఒకటే మా లింగాన్ని మాకు ఇవ్వాలి. దీని మీద అయితే రియల్ ఎస్టేట్ మాఫియా కనుబడింది. ఊరోళ్ళకు సమాధానం చెప్పి నాకు ప్లాటు విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడిని తీసుకుపోయి వేరే తను పెట్టుకోని ఆ లెక్కలు పెట్టి చెప్తే మనం తీసుకుపోయి ఎక్కడ పెడతాం. ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మా శివుని మా ఊరికి అప్పగిస్తే మాకు కావాలి సంతోషం. టెంపుల్ ఇక్కడ కట్టాలని మీరు నిర్ణయించుకుని ఖచ్చితంగా 100%. ఇక్కడనే కడతాం. నా పేరు జంగయ్య అండి. నేను మాజీ వార్డు సభ్యులము, పిగ్లిపురం. అది అయితే గత 4 సంవత్సరాల క్రితము హనుమాన్ టెంపుల్, మా పాత టెంపుల్ ఉంటే ఊరోళ్ళంతా మేము అప్పుడు మా భార్య గ్రామ పంచాయతీ మెంబర్ ఉండే, లక్ష్మారెడ్డి రాధాలక్ష్మిరెడ్డి అని సర్పంచ్ ఉండే. తర్వాత మా కమిటీ సభ్యులు ఏదైతే ఉండే అప్పుడే ఒక కమిటీ వేసుకొని టెంపుల్ కడదామని ఊర్లో చిన్న పెద్ద అంతా సహకారంతో టెంపుల్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసే క్రమంలో పాత టెంపుల్ ఉంటే పాత టెంపుల్ హనుమాన్ కాళ్ళ దగ్గర ఈ విగ్రహం ఉండే. అయితే ఈ విగ్రహం హనుమాన్ కాళ్ళ దగ్గర ఉండొద్దని పంతులు గారు వాళ్ళు చెప్తే అది తీసుకొచ్చి ఈ టెంపుల్ జాగాను వేరే వాళ్ళు ఆక్రమిస్తారని చెప్పేసి ఇక్కడ పెట్టామండి. పెట్టడం జరిగింది. టెంపుల్ కూడా కడదాం అనుకున్నాం. సరే ఈలోపు ఆ టెంపుల్ కట్టే వరకు కొంచెం టైం అయిపోయింది. సరే ఇది కూడా రేకు లేదామని ఆలోచనలు ఉంటే సర్పంచ్ ఏమన్నారంటే లక్ష్మారెడ్డి సర్పంచ్ పడుతుండే, రేకు లేదు అట్నే మర్చిపోతాము, గుడి కడదామని అంటే అప్పటికి పీరియడ్ అయిపోయింది, మా టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇట్నే ఉండే. ఇక సరే మా పదవి అయిపోయినాక 2 సంవత్సరాలు అయిపోయింది. కొత్త యంగు పిల్లలు కమిటీలో సభ్యులై వాళ్ళు 2 నెలలు చేసారు. దాని తర్వాత ఇప్పుడు నూతన కమిటీ వచ్చింది. పడదమైలే అని చెప్పేసి సీనియర్ నాయకులు ఆయన, ఇప్పుడు అధ్యక్షులు శ్రీశైలము అని చెప్పేసి ఒక కమిటీ ఉన్నారు. మరి మొన్న ఆదివారం నాడు నైట్ పోయినట్టు అనుమానం వస్తుంది. మాకైతే ఎవరం చూడలేదు. చూస్తే మంచిగా దొరికితే అప్పుడే బాగుంటుండే కానీ నైట్ పూట తీసినట్టు ఎవరం చూడలే. అంటే ఎన్ని సంవత్సరాల పురాతనమైన శివలింగం ఇది ఇక్కడ? అంటే శివుని విగ్రహం అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టిరు అనేది తెలుసు. ఇప్పుడు ఎంత పెద్ద మనుషులు, ఇప్పుడు యాదయ్య గారు వీళ్ళంతా ఎప్పటి నుంచో పెట్టినాము మా అంజన గుళ్ళ. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ మంచిగా వీళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు యంగ్ ఉన్నప్పుడు పెట్టినట్టున్నారు. మేము చిన్నపిల్లలం అప్పటికి. చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల విగ్రహం, అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు? అంటే మాకు తెలివి రాకముందు నుంచి ఆ విగ్రహం అక్కడ ఉంటే ఏం చేశారంటే ఈ మొన్న హనుమాన్ల గుడి కట్టిర్రు. హనుమాన్ల గుడి కట్టి ఏం చేశారంటే పంతులు వచ్చి ఏం చెప్పిండు, శివుడు అక్కడ ఉండొద్దు, అంజన గుడి దగ్గర ఉండొద్దు, ఇక పక్క పెట్టుకోవాలంటే ఈ మా పిల్లలు ఏం చేశారంటే తీసుకొచ్చి ఈడ జాగ ఉంది మనకు, ఈడ ఆక్రమించుకొని ఒక గుడి కట్టిద్దాము, శివుని టెంపుల్ చేద్దామని ఓ లెక్కలు పెట్టి ఈడ పెట్టించినాం. పెడితే ఇక మరి ఈడికెళ్ళి సార్ మరి ఎప్పుడు పోయింది, నిన్న మొన్న పోయిందని ఇప్పుడు మనకి ఇప్పుడే తెలిసింది. అది ఇక నిన్న మొన్న ఈ 2 రోజుల కింద తెలిసిపోయింది. అది నిన్ననే తెలిసిపోయింది. అది మంచిగా కట్టి చేద్దాం అనుకున్నాం. వీళ్ళది సర్పంచ్లది టైం అయిపోయింది. టైం అయిపోయాక మళ్ళీ వీళ్ళది చాలా టైం తీసుకురా సార్. వీళ్ళు 2 ఏళ్ళు టైం తీసుకురు. ఇక మళ్ళీ కొత్తగా కమిటీ వేసి ఇప్పుడు వీళ్ళు అయిలే వీళ్ళంతా ఒకటి లెక్కలు చేసారు. మా కొత్త సర్పంచ్ వచ్చిండు. ఆ లెక్కల ఈ గుడి కట్టిద్దామని చేసినాము. ఈ ఎప్పుడు పోయింది మనకు తెలియదు. రాత్రియే నాకు ఈ సంగతి తెలిసింది సార్. మాకు ఆ శివునే తీసుకొని పోయారు. మరి ఎవరు తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోయారు మాకు తెలియదు సార్. అదే మా లెక్కలు ఏంటంటే ఈ లెక్కలు ఆడ ఉండొద్దు, అక్కడ అంజన గుడి కాడ శివుడు ఉండొద్దు అని ఇక్కడ తెచ్చి ఇక్కడ మనం గుడి కట్టుకుందామని ఇక్కడ తెచ్చి పెడితే తీసుకోం. అంటే ఒక సామెత ఉంది, గుడిలో లింగాన్ని కూడా మింగినారు అనే సామెత ఉండే. ఇప్పుడు సేమ్ ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఇదే వర్తిస్తాను. ఆ లెక్కలు వస్తుంది కానీ ఆ లెక్కలు అది ఏం లేదు సార్. అది కరెక్ట్గా అది వర్తిస్తుంది కానీ అది ఆ లెక్కలు మా లెక్కలు మా పిల్లలు అందరూ మా పిల్లలే మా లెక్కలే అందరూ ఉండు కానీ మా ఊళ్ళో ఆ లెక్కలు లేరు. ఇక్కడ నుంచి పోయిన శివలింగం మీకు మళ్ళీ దొరికింది, కొయ్యలగూడెంలో దొరికింది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? మేము ఒకటే శివలింగాన్ని మాకు ఇవ్వాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారని అని తెలిసింది. అయితే మా లింగం మాకు ఇస్తే మళ్ళీ మేము ఇక్కడ మా కమిటీ కొత్త కమిటీ ఉన్నారు, వాళ్ళంతా సహకారంతో వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే మేము పెద్ద మనుషులుగా, మాజీ ప్రజాప్రతినిధులుగా, మేము గ్రామస్తులుగా మేము వాళ్ళకి 100% సపోర్ట్ ఉంటాం. ఒక టెంపుల్ కడుతుంది కూడా తలా వంతు మా వంతు సహకారం మేము అందిస్తాం. అంటే మేము కూడా సార్ ఒకటి ఏంటంటే సార్, దీని మీద అయితే రియల్ ఎస్టేట్ మాఫియా కనుబడింది. ఎందుకంటే వాస్తవాన్ని సార్ నా దగ్గర మా అంతా రియల్ ఎస్టేట్ మా ఊర్లో కూడా ఏదంటే ఇది కళ్యాణి వెంచర్ అనేది ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది. మీకు ఇప్పుడే నేను చూపిస్తాను దాన్ని. ఎందుకనంటే ఇది సార్ టెంపుల్ జాగా అనేది ఉంది కదా, ఈ మూలకు ఏదైతే మూల ఉందో ఈ మూల మీద ఉంటుంది అనమాట. దీన్ని కమర్షియల్ బిట్గా డాక్యుమెంట్ చిత్రీకరించి, సరే ఉంటే కమర్షియల్ బిట్ ఉంటే నీకు గుడి తర్వాత ఉంటే తీసుకోండి, తప్పులేదు. కానీ టెంపుల్ జాగానే ఇదే అని చెప్పేసి మరి వాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్
వాళ్ళు చేసిరేమని అనుమానము. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి ఎవరు అనేది చెప్పలేము. బట్ ఏంటంటే ఈ జాగనైతే అంత ఈజీగా మేమైతే వదిలిపెట్టము. మా ఒక విగ్రహం ఇక్కడ పెట్టాను సార్. ఆ విగ్రహాన్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయేంత బలం ఉండొద్దుగా. ఆడు పెద్దగా ఉండొచ్చు, ప్లాట్ ఉండొచ్చు, కథ ఉండొచ్చు. ఊరోళ్ళకు సమాధానం చెప్పి అవి నాకు ప్లాటు ఈ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడిని తీసుకుపోయి ఇంకో తను వేరే తను పెట్టుకో అని ఆ లెక్కలు పెట్టి చెప్తే మనం తీసుకుపోయి ఎక్కడ సరే పెడతాం, లేకుంటే ఇక్కడ వేడికని పెట్టుకుంటాం. తీసుకుపోయి నువ్వు ఎక్కడో దొంగతనంగా తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయి చేస్తే మేము అప్పుడు మా దేవుడు ఎక్కడ పోవాలా? దేవుడు సుమారుగా 10 సంవత్సరాల నుంచి అవుతుంది సార్ ఇది ల్యాండ్. మమ్మల్ని బెదిరించారు కూడా. రాధా లక్ష్మణరెడ్డి వాళ్ళ హస్బెండ్కి లక్ష్మణరెడ్డికి చేస్తే ఈడ మేము వచ్చినాం, ఒక 10 మంది వచ్చినాక చనిపోయాడు జక్కుల సాయిలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవడొస్తాడో రారి మా ఊరోళ్ళంతా ఒకటి ఉంటాము, మేము సంతం చేస్తామంటారంటారు, రారా చూసుకుందామని చెప్పి ఆయన కూడా ఫోన్లో మాట్లాడిపించినాం. ఇంచుమించు 7-8 ఏళ్ళు అయింది. ఇక వాళ్ళు వేరే వాళ్ళ చేతులు మారిందో ఏమో, దాని మొత్తం మీద దీని కార్యక్రమానికి పూనుకోరు వాళ్ళు. ఇచ్చిపెట్టేది అయితే లేదు సార్ జాగనం. మొత్తానికి మీరు టెంపుల్ ఇక్కడ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా 100%. సరే మేము మాది ఏముంటుందండి సార్, రాజకీయాలు అనేది ఏం లేదు. మేము రాజకీయాలు అతీతంగా మా ఎలక్షన్ల వరకు ఉంటాం, ఆ తర్వాత అంతా కలిసిమెలిసి ఉంటాం. మేము కొత్త బాడికి సహకరిస్తాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము 100% సపోర్ట్ చేసి గుడి నిర్మాణానికి 100% సహకరిస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు కొత్త కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి, మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, అధ్యక్షులు ఉన్నారు కాబట్టి, అంటే గుడికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తు? ఇక్కడ ఏదైనా గుడి లెక్క కట్టి మంచిగా కాంపౌండ్ వాళ్ళు కట్టి భద్రతగా ఒక పంతులన్న వాచ్మెన్ పెట్టి ఇక్కడ భద్రత చూడాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా పొద్దున కొయ్యలగూడెంకి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో కూడా గ్రామస్తులతోటి అట్లాగే ఆలయ పూజారితో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇక్కడ ఈ శివలింగం పెగిలిపూర్ వాళ్ళది, వాళ్ళు కూడా మాకు ఫోన్ చేశారు, మేము కూడా వాళ్ళతో మాట్లాడినాము, మాకు కూడా ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక్కరోజు శివునికి అభిషేకం చేసుకునే అదృష్టం మాకు కలిగింది, మా ఊర్లో ఒక శివలింగం వెలిసిందని అదృష్టంతో మేము భావించాం. కానీ సాయంత్రం వరకు కూడా మాకు ఆ సంతోషం కూడా నిలవలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దీనికి ఏమంటారు మీరు? అంటే వాళ్ళకు గ్రామస్తులకు మీరు ఏ విధంగా చెప్తారు? మీరు మా గ్రామస్తులు మేమేదో అంత చూడలేకపోయినా వాళ్ళైనా మా దేవుని మంచిగా కాపాడి మాకు ఇస్తుంటే చాలా సంతోషం సార్. అంతే సార్. చెప్పండి, అంటే మీరు గ్రామస్తులుగా మీరు మీ ఊరు నుంచి శివలింగాన్ని కూడా దొంగలించి వేరే ఊర్లో పడేయడం జరిగింది. వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? భవిష్యత్తులో ఇదే గుడి కాకుండా వేరే గుళ్ళో కూడా దేవాలయాలకు సంబంధించిన కానీ దేవునికి సంబంధించిన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి? మా శివుని మా ఊరికి అప్పగిస్తే మాకు చాలా సంతోషం. మేమందరం మా శివుని మేము పూజించుకుంటాం. ఇక్కడ ఒక షెడ్ వేసుకొని మేము మా దేవుడిని మేము కాపాడుతాం. మా అధ్యక్షుల వారిగా మేము అందరూ సహకరిస్తాం సార్. మా శివుడు సరే కొయ్యలవడం కాకుండా ఏడుండో మేము తీసుకొచ్చి మా